శివుణ్ణి చూసే దృష్టి బాగుంటే భగవంతుడు కనిపిస్తాడు. చూసే దృశ్యం బాగాలేకపోతే शंकर है कंकर है, कंकर में शंकर है, कैसा दिखे तो ऐसा दिखता. आँख की भाव अच्छा है तो भगवान दिखता, आँख की भाव नहीं है तो पत्थर दिखता. అయితే భగవంతుని యొక్క దృష్టి మీద నువ్వు మంచి భావనతో చూస్తావంటే భగవంతుని ఎంత ఉన్నట్టే. వస్తువు యందు వాస్తవాన్ని గ్రహించు. ఎవరిదైతే ఒక పేరు 10 సార్లు పిలిస్తే ఆనందపడుతున్నాడో భగవంతుడికి ఒక నామం ఉంది కలియుగములో. ఆ నామం యొక్క వాస్తవాన్ని చూడు, అదే వస్తువు. రామ, నమశివాయ, నారాయణ, శ్రీమాత్రే నమః, ఓం శ్రీరామదూతాయ నమః, దేవదత్త, దత్తాత్రేయ, ఓం గం గణపతే నమః. ఏదైనా పట్టుకో. మేము ఇందాకన్నా లడ్డుని ఏ రూపకంగా తిన్నా తీపి అన్నట్టు భగవంతుడికి ఎవరికి నచ్చిన దైవాన్ని వాళ్ళు పట్టుకోండి. అది వస్తువులాగా 60 ఏళ్ళ వ్యక్తికి 80 ఏళ్ళ వ్యక్తికి ఒక వస్తువు కట్టే 3వ కాలుగా కట్టే ఇస్తే ఆయన ఎంత సపోర్టుగా ఉండి ఆనందపడతాడో అట్లాగే భగవంతుని యొక్క నామం పట్టుకుంటే నీకు ఎప్పటికీ సపోర్ట్. పట్టుకున్న వారికి ఎరక. నీటిలో పడవ నిలవచ్చును కానీ పడవలో నీరు నిలవకూడదు. తాను మునుగు, ఆ పడవ మునుగు. పడవ నీటిలో ఎంతసేపైనా నిలుస్తుంది. దాని మీద ఎంత బరువు ఎత్తాలో అంత బరువుతోని నడిపి బాగుంటుంది. ఆ పడవకే రంధ్రమైందనుకో, నువ్వు మునుగుతావు, ఆ పడవ మునుగుతుంది. కారణం నీ లోపల అజ్ఞానం అనేటువంటి అహంకారం, దేవుడు లేడు అనేటువంటి భావనతో దేవుణ్ణి నిందించడము, దేవుణ్ణి దూషించడము, దేవుడే లేడనేటువంటి భావన నీలో కలిగి ఉంటే నువ్వే మునుగుతావు. అది నీలో ఉన్నటువంటి అహంకార లక్షణం. అహంకారాన్ని తొలగించండి, ఆత్మానందాన్ని పొందండి. అందుకే భగవంతుని యందు వస్తువు వివేకము. వస్తువు యందు ఎంతవరకు ఉంది. పుస్తకాలు అనేకం కొనగలుగుతావు కానీ పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని కొనలేవు. దైవం యొక్క పటాన్ని కొనగలుగుతావు, దైవం యొక్క శక్తిని కొనలేవు. తల్లి లాంటి తల్లిని కొనగలుగుతాయేమో అంగట్ల బొమ్మలాగా, కానీ అమ్మ యొక్క అనురాగాన్ని కొనలేవు. అమ్మ యొక్క అనురాగాన్ని కొనలేని శక్తి, అమ్మ యొక్క ప్రేమను కొనలేని శక్తి. అందుకే దైవత్వంలో ఉన్నటువంటి ప్రతి వస్తువుని కొనే శక్తి ఉంది కానీ తల్లిదండ్రులను కొనే శక్తి లేదు. ఒక గురువుని కొనే శక్తి లేదు, ఒక దైవాన్ని కొనే శక్తి లేదు. కారణం అందుకే వస్తువు యొక్క వాస్తవం తెలవాలి. వస్తువు వివేకం. వస్తువు వివేకము. వస్తువు యందు వివేక వైరాగ్యము కలిగి ఉండు. అప్పుడే నువ్వు బాగవుతావు. అప్పటిదాకా బాగా. అందుకే దైవము ఏ రూపకంగా ఉందంటే నీకు ఈ కాలానుకూలాన్ని బట్టి దానం చేయమన్నది. నువ్వు పుణ్యాత్ముడు అవుతావని. చలికాలం వచ్చింది, చెద్దరు దానం చేయి, పుణ్యాత్ముడు అవుతావు. వానాకాలం వచ్చింది, చెత్తులు దానం చేయి, పుణ్యాత్ముడు అవుతావు. ఎండాకాలం వచ్చింది, నీళ్లు దానం చేయి, పుణ్యాత్ముడు అవుతావు. కారణం కాలానుకూలాన్ని బట్టి దానం చేయి. నేను ఒకటే సబ్జెక్టు పట్టుకున్నాను, ఎప్పుడూ నీళ్లు దానం చేస్తాను అని చలికాలం నీళ్ళు ఇచ్చినాం అనుకో, ఏమైపోతుంది? వేరే బాల్యంలో నువ్వు కౌర్యం నుంచి యవ్వనం నుంచి వృద్ధాప్యం ఎట్లా మార్పు వస్తుంది? అట్లాగే కాలాన్ని బట్టి దానం చేయడం వల్ల నువ్వు ఉత్తముడివి అవుతావు. అందుకే చలికాలం నీళ్లు దానం చేయకూడదు. కారణం చెద్దరి దానం చేయి, గొంగడి దానం చేయి, రగ్గులు దానం చేయి. కారణం ఏంటంటే తన యొక్క వస్తువుని వాడుకుంటున్నాడు కాబట్టి ఆ వస్తువు యొక్క వాస్తవం తెలిసి నీకు ఆశీర్వాదం ఇస్తాడు. అర్థమైంది కదా? వస్తువు యొక్క వాస్తవం తెలిసిన తర్వాత ఆ వ్యక్తికి వస్తువు యొక్క వాస్తవం తెలిసి ఆ వస్తువుని పట్టుకుంటాడు కాబట్టి ఆ వస్తువుని ధరిస్తాడు కాబట్టి దాని ద్వారా ఆయనకు కలిగినటువంటి శాంతి, ఆయనకు కలిగినటువంటి బాధను తొలగిస్తుంది కాబట్టి అప్పుడు నేను ఆశీర్వదిస్తాను. కానీ ఎప్పటికొకటే తీరి దానం చేయాలి. కాలానుకూలాన్ని బట్టి, ప్రాయాన్ని బట్టి దానం చేయాలి. ప్రాయాన్ని బట్టి దానం చేయాలి. ఎట్లాంటి ప్రయాణము? యువకుడు ఉన్నాడు, 25 నుంచి 30 ఏళ్ళ వయసులో ఉన్నాడు. ఆయనకి అద్దాలు దానం చేస్తాం అనుకో, అరే నాకు ఇప్పుడే ముసలైనా అంటాడు.
అదే 80 ఏళ్ళు 60 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళ కంటిని చూపించి కంటి యొక్క స్థితిని చూసి అద్దాలు దానం చేసిన వరకు ఏమంటారు? ఆనందపడతారు. అరే నా కొడుకు ఇవ్వలేడు, నా చుట్టాలు ఇవ్వలేడు, కానీ ఎవరు భగవంతుడికి పంపించాడున్నాడు, అందుకే నాకు అద్దాలు దానం చేశారు అనేటువంటి భావం కలిగి ఉండి నీకు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. ఆ మనస్ఫూర్తిగానే దైవం ఆశీర్వదించినట్టు. అందుకే భగవంతుడి పట్ల ఉన్నటువంటి స్వాభిమానాన్ని కాలానుకూలాన్ని బట్టి నడవడం ఉత్తమ లక్షణం. అదే వస్తువు కూడా నడుస్తూ ఉంటుంది. అందుకే వస్తువు యొక్క విషయం తెలుసుకోండి. వస్తువు వివేకము, వివేక వైరాగ్య స్థితి కలిగి ఉండాలి. అందుకే కంటి యొక్క చూపు దైవం ఇచ్చింది. అందరికీ కంటి చూపు దైవమే ఇచ్చింది. కడుపులో ఉన్నప్పటి నుంచి బయటకు వచ్చి నుంచి నువ్వు చూస్తూ ఉంటే చచ్చే వరకు నువ్వు చూపు దైవమే ఇచ్చింది. దైవం ఇచ్చిన చూపుని కొనలేవు. ఆ కంటికి రెప్పకు రెటీనకు దాని యొక్క కంటి యొక్క బాధకు ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని చూసి అద్దాన్ని కొనే శక్తి నీకు ఇచ్చాడు, కానీ దైవం ఇచ్చిన చూపుని కొనే శక్తి నీకు లేదు. అందుకే దైవం ఆరూపకంగా ఇచ్చింది. అందుకే దైవం అనేటువంటి భావన మనకు అనుకూలమైనటువంటి మార్గాన్ని ఇస్తుంది. వస్తువు వివేకము, ఇది ఒకటే విషయం చెప్తారు. వస్తువు వివేకం. మానవుడు ఒక వస్తువే. ఇప్పుడు ఏమైతుండ్రు? యాంత్రికం, డబ్బులు సంపాదించే మిషన్ అయిపోయాడు మానవుడు. పుట్టిన వాడి మీదకి వెళ్ళి కోరికలు కోరితే వచ్చేదాకా మిషన్గా మారిపోయి పిల్లల్ని ఆ డబ్బులు తయారు చేసే మిషన్లుగా ఏమన్నా చెయ్యి డబ్బు సంపాదించి, ఏదన్నా చెయ్యి డబ్బు సంపాదించి, ఏమన్నా చెయ్యి డబ్బు వాస్తవమైనటువంటి వివేకము, సంస్కారం చెప్తలేరు, జ్ఞానం చెప్తలేరు, పౌరాణికమైన గాథ చెప్తలేరు, రామాయణ మహాభారత ఇతిహాసాలు పిల్లల్లో నేర్పలేక వాళ్ళు మిషన్లుగా తయారయ్యారు. అందుకే భగవంతుడి పట్ల ఉన్నటువంటి భావన కలిగి ఉంటే వాస్తవం తెలుసుకొని పిల్లలకు సంపాదించే ఎటువంటి సంపాదన మనకు ఒంటికి పడుతుంది, ఎటువంటి సంపాదన మనకు మేలు చేస్తుంది, ఎటువంటి సంపాదన మనల్ని ముందుకు పోనిస్తుంది అనేటువంటి భావన నేర్పాలి తల్లిదండ్రులు. ధర్మం కొద్ది వచ్చిన డబ్బు నిన్ను రక్షిస్తుంది, నీ యొక్క తరానికి కూడా ఉపయోగపడుతుంది. అధర్మంగా వచ్చిన డబ్బు నిన్ను ముంచుతుంది, ఇతరులని ఉంచుతుంది. ఇది తెలుసుకునేటువంటి భావన చెప్పాలి. అందుకే భగవంతుని పట్ల ఉన్నటువంటి రామాయణ మహాభారత ఇతిహాసాలని ఖచ్చితంగా చదివేటువంటి స్థితి కలిగితే ఖచ్చితంగా పిల్లల్లో మంచి భావన కలిగి ఉంటుంది. దీనికి ఒక దృష్టాంతము. బ్రహ్మదేవుడు ఉన్నాడు, భూమాత ఉన్నది, ఇద్దరున్నారు. భూమాత అన్నదట, బ్రహ్మదేవుడు అన్నాడట, అమ్మ భూమాత, మీరు బాగా రోజులు అవుతుంది మీరు భూమి నివసిస్తున్నారు, ఈ ప్రాణులన్నీ ఎట్లా ఉన్నాయి, మీ దయతో అంత బాగున్నాయ్యా అని భూమాత. అయితే నాకు ఒక చిన్న ప్రశ్న, నాకొకటి ఉంది, దాన్ని మీరు ఇవ్వగలుగుతావా అన్నాడు బ్రహ్మదేవుడు. ఏంటమ్మా మీకు కావాల్సింది కోరుకోండి, ఏంటి అని బ్రహ్మదేవుడు అడిగాడు. అప్పుడు బ్రహ్మ అన్నాడట, నాకు కావలసినంతటి మట్టి కావాలి. ఎంత కావాలంటే అంత కావాలి మట్టి అన్నట్ట. అంటే సరే, నా దగ్గర ఏం తక్కువ పోయిందా, భూమాతనే కదా, నువ్వు అడిగావు, స్వయం బ్రహ్మనే అడిగావు కదా, ఎంతైనా తీసుకో అన్నాడు. కానీ నాదొక షర్త్, ఎంత తీసుకున్నావు మళ్ళీ అంత నాకు ఇచ్చేయాలి అన్నాడు. ఇచ్చేస్తా, ఏమున్నది, మనం అడ్డకిచ్చినటువంటి పేపర్ చీకట్లో రాసుకుంటారు, ఇయ్యపోగానే వెళ్తుంటో పంచాయతీలు పెట్టుకుంటారు. అవి పనికి రావండి, పెట్టుకోకూడదు. ఇచ్చుడెందుకు, పంచాయతీ పెట్టుకున్నాడు ఎందుకు, ఉంటే నువ్వు దానం చేసుకోలేకుంటే నీ దగ్గర పెట్టుకో. కానీ అట్లాంటి పంచాయతీలు పెట్టుకొని అల్లరి పనులు చిల్లర పనులు చేయకూడదు, ధర్మబద్ధుడుగా నడు. అయితే ఆ బ్రహ్మ భూమాత దగ్గర నుంచి మట్టి తీసుకున్నాడట. మట్టి తీసుకొని ఏం చేశాడు, 84 లక్షల జీవులని తయారు చేశాడు.
ఎన్ని 84 లక్షల జీవులు. మానవ జన్మ కూడా అందులో ఒకటే. 84 లక్షల జీవులను తీసుకొని మట్టి తీశాడు, మట్టి బొమ్మను చేశాడు, మాయను చేశాడు, మహిమను చూపించాడు. అందుకే మట్టి తీసావా, మట్టి బొమ్మను చేశావా? ఈ భగవంతుడు బ్రహ్మస్వరూపకంగా ఉన్నటువంటి 84 లక్షల జీవులను తయారు చేసి దీనికి బాల్య, కౌర్య, యవ్వన, వృద్ధాప్య 4 ప్రాయాలు చేశాడు. వాస్తవం అదే వివేకం. దీనికి వివేక వైరాగ్యము, జ్ఞానము. పిల్లగాడిని ఉన్నవాడిని వయసువాడు అని, వయసులో ఉన్నవాడిని ముసలోడని మనం అనకూడదు. ఏ ప్రాయంలో ఉన్న వాళ్ళకు విలువ ఇవ్వాలి. చాక్లెట్ తినే పిల్లవాడికి చాక్లెట్ ఇవ్వాలి. 60 ఏళ్ళోడికి చాక్లెట్ ఇచ్చినామనుకో ఏమనుకుంటాడు? అరే చాక్లెట్లు ఎన్నో తిన్నాను, ఇప్పుడు తెస్తావా అంటే పిల్లగాడు ఏడుపు బంద్ కావడానికి చాక్లెట్ అవసరము, పెద్దల యొక్క ఏడుపు బంద్ కావడానికి ప్రేమ అవసరం. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మీద ప్రేమ లేకనే తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. కనీసం అమ్మా అని పిలిచే కొడుకు లేడు, నానా పిలిచే కొడుకు లేడు, పలకరించేవారు. ప్రేమ కరువై. అది వాస్తవం, వస్తువు యందు వాస్తవం. అందుకే బ్రహ్మదేవుడు ఇంతమందిని తయారు చేసి మళ్ళీ ఈ 84 లక్షల జీవ జంతువులు మళ్ళీ ఏమైపోయినాయి? మట్టి ఇచ్చాడు, తీసుకున్నాడు, మళ్ళీ తయారు చేశాడు. ఆ మట్టి యొక్క తత్వం ఏమైంది? స్వామి ఇల్లు కట్టినా వస్తారా? నేను శ్రీశైలం వాళ్ళ అబ్బాయి మాజీ మేయర్. ఆ ఇంటి యొక్క తత్వం ఏమైంది? ఒక